భారీ పేలుడుతో దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా వణికిపోయింది. ఎర్రకోట ఎదురుగా నిలిపి ఉన్న ఒక కారు సాయంత్రం పూట భారీ స్థాయి విస్ఫోటనానికి గురైంది. కారు పేలుడు తీవ్రతకు పరిసర ప్రాంతాల్లోని దాదాపు 13 మంది మృత్యువాత పడ్డారు. అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు, ఎన్ఐఏ బృందాలు, క్లూస్ టీం నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. కారులో బాంబు పెట్టి పేల్చారా లేక గ్యాస్ లీకేజ్ వల్ల ప్రమాదం జరిగిందా అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. పేలుడు తీవ్రతను బట్టి చూస్తే అది ఉగ్రవాద చర్య కావచ్చని ప్రాథమిక అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఢిల్లీ పేలుడు సంఘటన నేపథ్యంలో న్యూఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించారు. ఇందులో భాగంగా హైదరాబాద్లోనూ పోలీసులు అలర్ట్ అయ్యారు. పలు ప్రాంతాలలో నాకాబందీ నిర్వహించి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లోనూ ప్రయాణికుల లగేజీని తనిఖీ చేస్తున్నారు.